తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం రసవత్రంగా మారిపోయింది. ఈసారి అన్ని మూడు ప్రధాన పార్టీలు కూడాను, వైపు నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ మూడు ప్రధాన పార్టీలు కూడాను గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. సో ఇక అదే దిశగా పావులు కదుపుతూ ఉన్నారు. ఎవరి వ్యూహాలు వాళ్ళు, ఎవరు ప్రతి వ్యూహాలు వాళ్ళు రచిస్తూ ఉన్నారు. సో మరీ ముఖ్యంగా ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరికి పట్టుంది, ఎవరు ఎక్కడ టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు, ఎవరి ఓటమి పాలయ్యే అవకాశం కనిపిస్తుంది అనేదాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఇవి: ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ, నాగర్ కర్నూల్, జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, భువనగిరి, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అండ్ కరీంనగర్. సో మొదటిగా మనం చూసుకుందాం ఆదిలాబాద్. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి జి నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు. సో ఇక్కడ బీఆర్ఎస్కి కొంతమేర అంత ఆశాజనకమైన పోటీ ఉండే అవకాశం కనిపించదు. ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆదిలాబాద్లో. సో ఆదిలాబాద్లో ఆత్రం సుగుణ అలాగే జి నగేష్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తూ ఉంది. ఇక పెద్దపల్లి అయితే డెఫినెట్లీ డ్యామ్ షూర్గా గెలిపే దిశగా గడ్డం వంశీ కాంగ్రెస్ వైపు నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే జి శ్రీనివాస్ ఇక్కడి నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కొప్పుల ఈశ్వర్. సో మనం ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి కొంతమేర ఇక్కడ విన్ లభించే ఛాన్సెస్ కొంతమేర ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ గెలుపు అవకాశాలు పెద్దపల్లిలో గడ్డం వంశీకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం నిజామాబాద్ చూసుకుందాం. నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు. అలాగే ఇక్కడ ఎమ్మెల్సీగా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరి మధ్యనే ఫైట్ ఎక్కువగా నడుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఆయన అంత ఆశాజనకంగా ఇక్కడ కూడా ఉండే అవకాశం కనిపించట్లేదు. సో ఇక నాలుగో దానికి వెళ్దాం. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో నీలం మధు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి రఘునందన్ రావు దుబ్బాక ఎక్స్ ఎమ్మెల్యే అయిన ఈ ఎన్నికల్లో పోటీ చేసి 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు రఘునందన్ రావు. అలాగే చేవేళ్ల నుంచి చెల్లా వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బికాస్ అంటే నీలం మధు గతంలో పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి, అంటే గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన ఆయనకి బీఫామ్ ఇస్తున్నారని చెప్పి లాస్ట్ మినిట్ వరకు నీలం మధుకు టికెట్ ఇవ్వలేదు. సో ఇక కాటా శ్రీనివాస్ గౌడ్కి పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా సీట్ ఇచ్చారు, ఆయన ఓటమి పాలయ్యారు. ఇక ఇదే తరుణంలో ఆయన బీఎస్పీని వదిలి నీలం మధు మళ్ళీ కాంగ్రెస్ బాట పెట్టారనమాట. సో కాంగ్రెస్ రావడంతోనే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధుకు టికెట్ కేటాయించారు. ఒక పక్క నుంచి రఘునందన్ రావు. అంటే ఇక్కడ కూడా టఫ్ ఫైటే కనిపిస్తుంది, అంతా ఈజీగా గెలిచే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ మీద కొంత చెల్లా వెంకటరామరెడ్డి ఆయన కూడాను పోటీలో ఉంటారు, కానీ థర్డ్ ప్లేస్కే పరిమితమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి మనకు అందిన ప్రాథమిక సమాచారం. ఇక మనం ఇక్కడ మల్కాజ్గిరి చూసుకుందాం. ఈ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం. మల్కాజ్గిరి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తప్ప మిగతా ఇద్దరు కూడా నాన్ లోకల్. బికాస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈటెల రాజేంద్ర ఆయన ఇంతకుముందు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అయిన హుజూరాబాద్ నుంచి ఓటమి పాలయ్యారు. అలాగే కేసీఆర్ మీద గజ్వేల్ నుంచి పోటీ చేసి కూడా ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థిగా. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నారు. సో ఈటెల రాజేంద్ర కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చి రోడ్ షో నిర్వహించారు. సో ఖచ్చితంగా ఆయన నేను గెలుస్తాననే ధీమాతో ఆయన కూడా ఉన్నారు. సో ఇక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఆమె ఇక్కడ నుంచి వికారాబాద్ నుంచి మల్కాజ్గిరి వచ్చారు కాబట్టి నాన్ లోకల్. అలాగే ఈటెల రాజేంద్ర కూడా నాన్ లోకల్. కాకపోతే ఇక్కడ ఈటెల రాజేంద్ర కలిసి వచ్చే అంశం ఏంటంటే, దాదాపుగా గతంలో రామచంద్రరావు పోటీ చేసినప్పుడు దాదాపుగా 2 లక్షల ఓట్ల పైచిలకే ఆయనకి 2 lakhs కన్నా ఎక్కువ వచ్చినాయి గతంలో రామచంద్రరావు పోటీ చేసినప్పుడు 2019 ఎన్నికల్లో. సో ఈ 2 లక్షల ఓట్లు బీజేపీకి కాన్స్టాంట్గా ఉంటాయి. మోదీ రోడ్ షో వల్ల మరొక 2 నుంచి 2.5 లక్షల ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు కొంత ధీమాతో ఉన్నారు. అంటే మోదీ హవా నడుస్తుంది కాబట్టి బీజేపీ మేనియా దేశవ్యాప్తంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రచారం అయితే కొంతమేర జరుగుతుంది. కొంతమేర ఈటెల రాజేంద్రకి ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈటెల రాజేంద్రకి అట్లాగే పట్నం సునీత మహేందర్ రెడ్డి కానీ, లేదంటే ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి కానీ, వీళ్ళిద్దరూ కొంతమేర వెనకంజలో ఉన్నట్లే అంచనా వేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఈసారి ఒక మ్యాన్ నడుస్తుంది 4+1 ఆర్ 4+2
2 అనేది అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది. బికాజ్ బీజేపీ గతంలో ఏవైతే 4 సీట్లు గెలిచారో ఆ 4 సీట్లతో పాటు మనకు 1 లేదా 2 సీట్లు వస్తాయని ఒక చర్చ నడుస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో. కానీ బీజేపీ మాత్రం 12 సీట్లు గెలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక మనం మల్కాజ్గిరి తర్వాత సికింద్రాబాద్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారో కిషన్ రెడ్డి ఉన్నారో ఆయన కేంద్ర మంత్రి పదవిలో కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమేర కిషన్ రెడ్డికి కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఈసారి కిషన్ రెడ్డి కొన్ని ఏవైతే ఎదుర్కోవాల్సి వస్తుంది, టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ మరి పోటీలో ఎవరుంటారు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలోనే కొంతమేర ఇక్కడ పద్మారావు గౌడ్, అందరూ పజ్జన అంటూ ఉంటారు. సో పద్మారావు గౌడ్కి కొంత ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ దానం నాగేందర్ పోటీలో ఉంటారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనకు అందిన ప్రాథమిక సమాచారం. సో ఖచ్చితంగా కిషన్ రెడ్డి అలాగే పద్మారావు గౌడ్ మంచి టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో ఎంతవరకు ఇది నిజమవుతుంది, ఎంతవరకు అబద్ధం అవుతుందని చెప్పేసి మనం ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే డెఫినెట్లీ. సో ఇక్కడ చేవెళ్ళ, సో ఇది మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే టోటల్గా ఉన్న 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో చేవెళ్ళ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా టఫ్గా నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఒక పక్క నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ వీడి ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. సో ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడాను కొంతమేర ధీమా వ్యక్తం చేసినారు. ఆయన కూడా మాజీ ఎంపీగా ఉన్నారు. కానీ ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్కి కొంతమేర వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ను ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ ఆ పదవికి రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది, 3వ హ్యాట్రిక్ కొడతాడు, సీఎం మళ్ళీ కేసీఆర్ అవుతాడని చెప్పేసి అలా భావించి వచ్చిన వ్యక్తి ఈయన కూడాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫైట్ అనేది రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వరరెడ్డి మధ్య ఉండే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చేవెళ్ళ పార్లమెంట్ పరిధి మీద మనం కొంతమేర గ్రౌండ్ వర్క్ కూడా చేస్తాం. ఇంతకుముందు మన ఛానల్లో రిలీజ్ అయిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఎందుకంటే రంజిత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఎవరు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాడు, కొంతమేర డెవలప్మెంట్ చేసిన వ్యక్తి రంజిత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది పబ్లిక్ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి మరి ఎందుకు ఫైట్లో ఉంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పేరు కన్నా పార్టీ పేరు కన్నా మోదీ మ్యానియా నడుస్తుంది కాబట్టి మోదీని చూసి ఓటేస్తారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళంతా నమ్ముతున్న పరిస్థితి అయితే నెలకొంది. అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడాను కొంతమేర బీజేపీకి హవా ఉంది కాబట్టి ఇక్కడ నేను డెఫినెట్లీ గెలిచి తీరుతామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అంత ఈజీ ఫైట్ ఏముండదు, చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది మనకి. ఇక నాగర్ కర్నూలు చూద్దాం. నాగర్ కర్నూలులో కాంగ్రెస్కి ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నాగర్ కర్నూలు టికెట్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి కొంతమేర అనుకూలత అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ నుంచి మల్లు రవి, బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి అయితే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే పోతుగంటి భరత్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన బీఎస్పీకి రాజీనామా చేసి ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్లో చేరిన పరిస్థితి. బికాజ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కేసీఆర్తో పొత్తు పెట్టుకుందామని చెప్పేసి మాయావతితో కొన్ని చర్చలు నడిపినప్పుడు మాయావతి దానికి నిరాకరించడంతో ఆయన పార్టీని వీడి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి ఆయన కేసీఆర్తో చేతులు కలపడం జరిగింది. ఆయన ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జహీరాబాద్ ఇక్కడ నుంచి సురేష్ షట్కార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, బీబీ పాటిల్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వ్యక్తి గాలి అనిల్ కుమార్. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సురేష్ షట్కార్ వర్సెస్ బీబీ పాటిల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది ఫైట్. కానీ ఇక్కడ జహీరాబాద్లో చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్లీ సురేష్ షట్కార్ వర్సెస్ బీబీ పాటిల్గా ఉండే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో మరొకరు అంటే బీఆర్ఎస్ ఉన్నా సరే ఇక్కడ నామ మాత్రమే అని చెప్పేసి కొంతమేర ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుస్తూ ఉంది మనకి. ఇక్కడ మహబూబాబాద్ చూసుకుందాం ఒకసారి. మహబూబాబాద్లో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన సీతారాం నాయక్ కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ కూడా పోటీ ఉండే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ నుంచి మాలోత్ కవిత బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇక నల్గొండకి సంబంధించి నల్గొండ మనం ఇక్కడ క్లియర్గా ఒక 4 పార్లమెంట్ సెగ్మెంట్లు చూసుకుంటే 1 పెద్దపల్లి, 2 నాగర్ కర్నూల్, 3 నల్గొండ, 4 ఖమ్మం.
ఈ 4 సీట్లు కూడా కొంత క్లియర్ మెజారిటీ వస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం అనుకున్న మనకందిన ప్రాథమిక సమాచారం. కొంతమైన గ్రౌండ్ రియాలిటీ కాంగ్రెస్కి ప్లేస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి మన దగ్గర. అట్లాగే ఇంకొకటి కొంతమేర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ కూడా ఇదే. సో ఈ 4 పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతున్నాయో డెఫినెట్లీ కాంగ్రెస్ విన్ అవ్వబోతుంది అని చెప్పేసి ఒక అంచనా అయితే ఉందన్నమాట. సో మనం ఒక నల్గొండలో చూసుకున్నట్లయితే రఘువీర్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సైదిరెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే. అక్కడి నుంచి ఆయన పార్టీ మారి బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీలోకి రావడంతో ఆయనకి నల్గొండ ఎంపీ టికెట్ కూడా కేటాయించారు. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే కృష్ణారెడ్డి, కంచెర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడ బరిలో ఉన్నారనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది రఘువీర్కి సైదిరెడ్డికి. ఎందుకంటే సైదిరెడ్డి కూడా ఆ ప్రాంతం వ్యక్తే కాబట్టి రఘువీర్ కాంగ్రెస్ అక్కడ బలంగా ఉంటుంది కాబట్టి, దట్టు జానారెడ్డి కుమారుడు ఆ ఏరియాలోనే ఉన్నాడు, ఆ ఏరియానే కాబట్టి వాళ్ళు కూడాను. సో కొంతమేర నల్గొండ జిల్లా కంటే నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్కి పెట్టని కోటలా ఉంటాయని చెప్పేసి గతం నుంచి ఉన్న టాక్ అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ టఫ్ ఫైట్ కన్నా కొంతమేర రఘువీర్కి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రఘువీర్ ఖచ్చితంగా గెలుస్తాడు అనే కొంతమేర రియాలిటీ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన సీటు చల్లా వంశీచంద్ రెడ్డి. ఆయన ఇక మహబూబ్ నగర్ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పేసి ఆయన మొదటగా అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా కొంతమేర స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి డీకే అరుణ కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా గతంలో లోకల్గా ఉన్న వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మహబూబ్ నగర్ అయినా సరే రేవంత్ రెడ్డికి సంబంధించిన జిల్లా కాబట్టి సో ఆయన కొంతమేర గెలిపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. గెలిపే దిశగా చల్ల వంశీచంద్ర రెడ్డి వెళ్తాడు అనుకున్న తరుణంలోనే కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది, నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి చాలా అర్థమవుతుంది అనమాట క్లియర్గా. ఇక్కడ మన్నే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది పోటీ. సో ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే భువనగిరిలో చామాల కిరణ్ కుమార్ రెడ్డి ఇంతవరకు ప్రత్యేక ఎన్నికల్లో పాల్గొన్న పరిస్థితి లేదు. కానీ చామాల కిరణ్ కుమార్ రెడ్డికి కొంతమేర అక్కడ కాంగ్రెస్ ఇంతకుముందు భువనగిరి నుంచి కాంగ్రెస్ వర్సెస్ అలాగే కమ్యూనిస్టులుగా ఉండే ప్లేస్ ఇది. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆయన గెలిపే దిశగా నేను ముందుకెళ్తానని చెప్తా ఉన్నారు. సో మరొక పక్క ఇక్కడ బలమైన బీసీ అభ్యర్థి కూడా గతంలో ఎంపీగా ఉన్న వ్యక్తి ఆయన బీఆర్ఎస్ వీడి బీజేపీలోకి వచ్చారు, బూరా నరసయ్య గౌడ్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి అంత ఈజీగా ఉండే పరిస్థితి అయితే లేదు. సో ఖచ్చితంగా బూరా నరసయ్య గౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య చాలా టఫ్ ఫైట్ కనిపిస్తూ ఉంది. ఇక క్యామ మల్లేష్ ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారనమాట. సో ఇక వరంగల్ చూసుకుందాం. వరంగల్లో అనేక ట్విస్టులు అనమాట. వరంగల్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అట్లాగే వరంగల్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కడియం ఫ్యామిలీ అంతా కూడాను కాంగ్రెస్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ని వీడి. అక్కడ నుంచి కడియం కావ్యకు టికెట్ కేటాయించినా సరే కడియం కావ్య నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయను, పార్టీ పరిస్థితులు బాగోలేదు, లేదంటే కవిత అరెస్ట్ అయిన పరిస్థితులు, వీటన్నిటి మీద ఎవరికి వారే యమునా తీరులాగే ఉంది పార్టీ పరిస్థితి అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసి కడియం శ్రీహరి ఆయన కుమార్తె కడియం కావ్య ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఎట్టకేలకు కడియం కావ్యకు వరంగల్ టికెట్ కేటాయించారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో ఉంటారనమాట. ఇక ఇక్కడ నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క టికెట్ కోసమే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి దానికోసమే ఆయన బయటకు వచ్చారు. సో ఎటకేలకు ఆయనకి టికెట్ కూడా కేటాయించింది బీజేపీ అధిష్టానం. ఇక డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ఆయన హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. సో 2001 నుంచి కూడాను ఆయన కొంతమేర కీలకంగా పనిచేసిన వ్యక్తి పార్టీలో. సో ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి. సో డెఫినెట్లీ ఇక్కడ అంత ఈజీగా ఉండే అవకాశం కనిపించట్లేదు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా ఆరూరు రమేష్, అలాగే మారేపల్లి డాక్టర్ సుధీర్ కుమార్ ఆయన కూడాను ఇక్కడ బరిలో ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి మొదటి నుంచి కూడాను ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ మీద డెఫినెట్లీ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే వీళ్ళ ముగ్గురు మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.
ఇకపోతే ఖమ్మం, ఇది కాంగ్రెస్కి పెట్టని కోటగా, కాంగ్రెస్ కంచుకోటగా ఉంటుంది. సో ఇక్కడ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థిని ప్రకటించిన 3 స్థానాలు మనం ఒకసారి చూస్తే, ఒకటి ఖమ్మం, హైదరాబాద్, అలాగే కరీంనగర్. ఈ 3 ప్లేసుల్లో కూడాను అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి అయితే లేదు. మనం ఒకసారి ఖమ్మం చూసుకుంటే, ఖమ్మం ఒక బీసీ అభ్యర్థికి కేటాయించాలని చెప్పేసి ఇక్కడ చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా రేణుకా చౌదరి కూడా ఈ యొక్క ఏదైతే చర్చ ఉందో ఈ చర్చలో కొంతమేర రేణుకా చౌదరి కూడా ఇన్వాల్వ్ అయ్యి, సో ఖచ్చితంగా ఇస్తే ఆ సీటు ఓసీకి కానీ లేదంటే బీసీకి కానీ ఇవ్వాలి. ఓసీలో కూడాను సపరేట్గా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి, లేదంటే బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటివరకు కొంతమేర రేణుకా చౌదరి కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. కాకపోతే ఇక్కడ పొంగులేటి కనుక తన తమ్ముడికి ఇస్తే డెఫినెట్లీ ఆ టికెట్ నేను గెలిపించుకుంటాను, ఆ సీట్ నేను గెలిపించుకుంటానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక ఇదే తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితిలో ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కూడాను సో ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒక్కరికే టికెట్ అని చెప్పేసి ఆయన అనడం కూడా జరిగింది. ఇదే తరుణంలో ఆయన బీసీకి ఇక్కడ టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, తాండ్ర వినోద్రావు ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనదు లేదు. కానీ కొంతమేర గ్రౌండ్ వర్క్తో తనకున్న పరిచయాలతో ఆయనకున్న ఒక బిజినెస్ మ్యాన్గా ఆయన కొంతమేర అక్కడున్న పబ్లిక్ అందరితో కూడాను చాలా మమేకమై చాలా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో ఇక ఒక 70,000 ఓట్లు వస్తే దాన్ని ఇప్పుడు ఇంకా రెట్టింపు, దీనికి 3 రెట్లు ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. బీజేపీ ఓట్ షేరింగ్ కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఆయన గతం నుంచి కూడాను రాష్ట్రీయ స్వయం సేవా సంఘకి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయన అప్పటి నుంచి మొదట్లో నుంచి కూడాను ఇలాంటి సేవా సంస్థల్లో ఉన్న వ్యక్తి. అలాగే ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సాయం చేసిన వ్యక్తి తాండ్ర వినోద్రావు. సో ఖచ్చితంగా ఈసారి ఓట్ బ్యాంక్ అయితే డెఫినెట్లీ మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది బీజేపీకి ఖమ్మంలో కూడా. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు. సో ఆయన కొంతమేర అక్కడ ఆయనకి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. నామా నాగేశ్వరరావుకి ఈసారి బీఆర్ఎస్కి ఇక్కడ కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఖమ్మంలో. సో ఇక హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూడా దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మీద ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు కూడాను కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించిన పరిస్థితి అయితే లేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మైనారిటీకే టికెట్ అయితే కేటాయిస్తారు. సో డెఫినెట్లీ ఇది మాత్రం పక్క మైనారిటీకి టికెట్ కేటాయిస్తుంది కాంగ్రెస్ పార్టీ, అది ఫైనల్. ఇక మనం ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత, కొబ్బెల మాధవీలత ఇక్కడ నేను గెలుస్తాను, అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలు కొడతానని చెప్పేసి ఆవిడ అంటున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా ఆవిడ గెలిచి తీరుతాను, ఓవైసీని ఓడిస్తానని కూడా చెప్తున్నారు. ఇక గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఇక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొంతమేర ప్రభావం అంతమేర చూపరని చెప్పేసి కొంతమేర గ్రౌండ్ రియాలిటీ కూడా ఉంది ఇక్కడ. సో ఇక ఎంఐఎం, ఈ హైదరాబాద్కి సంబంధించి ఎంఐఎం దాదాపుగా 45 ఏళ్ల నుంచి 45 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ గెలుస్తూ వస్తున్నారనమాట. అసదుద్దీన్ ఫ్యామిలీ అందరూ, ఫ్యామిలీలో ఎవరు నిలబడ్డా సరే ఎంఐఎం పట్టం కడుతుంది, వాళ్ళందరికీ ప్రజలందరూ పట్టం కడుతూ ఉన్నారు హైదరాబాద్లో. ఇక కరీంనగర్ చూసుకున్నట్లయితే కరీంనగర్ కూడా బీజేపీకి సిట్టింగ్ సీట్ కాబట్టి సో డెఫినెట్లీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా టికెట్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొనలేదు. కాకపోతే ఇక్కడ కూడా ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ బీసీ నిలబెడితే ఇక్కడ ఎవరికైనా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ కరీంనగర్లో బీసీని ఇస్తే కనుక ఖమ్మంలో ఖచ్చితంగా ఓసీ క్యాండిడేట్కి అవకాశం ఇచ్చేట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక బండి సంజయ్ ఇక్కడ డెఫినెట్లీ కొంతమేర ఆయన బలంగా ఉన్న వ్యక్తి, బీజేపీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బీజేపీలో మొట్టమొదటిగా బండి సంజయ్ పేరు వినిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈసారి బీజేపీ నుంచి బండి సంజయ్కి కూడా ఎక్కువ అవకాశాలు, విజయ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి అయితే వినోద్రావు పోటీలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఈసారి పోటీ చాలా గట్టిగా ఉంటుంది. కానీ డెఫినెట్లీ బండి సంజయ్కి కొంతమేర ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతానికైతే 17 ఎంపీ సీట్లలో ఎవరు నిలబెట్టారు, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనేది ఒక క్లియర్ కట్గా మీకు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఎవరెవరికి అంటే బీసీలకు ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీ నినాదంతో బీజేపీ ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వస్తే కనుక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. బీసీలకు అన్యాయం చేయకుండా మేము టికెట్లు ఇస్తామని చెప్పారు. సో ఇక ఇదే తరుణంలో బీజేపీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 5 బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం జరిగింది. వాళ్ళు ఎవరో మనం ఒకసారి చూస్తే ధర్మపురి అరవింద్ బీసీ, అట్లాగే ఈటెల రాజేంద్ర బీసీ, అలాగే బీవీ పాటిల్ బీసీ, అలాగే బోరా నరసింహగౌడ్ బీసీ, ఇక ఫైనల్లీ బండి సంజయ్ బీసీ. దాదాపుగా 5 బీసీ అభ్యర్థులకు బీజేపీ టికెట్లు కేటాయించింది.
సో ఇక్కడ మనం కాంగ్రెస్ ముందుగానే దాదాపుగా 4 బీసీ అభ్యర్థులకు ఎంపీ టికెట్లు ఇస్తామని చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతానికైతే 3 అనౌన్స్ చేస్తారు. ఒకటి నీలం మధు బీసీ, 2 సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ బీసీ, అట్లాగే సురేష్ షట్కార్ బీసీ. ఒకవేళ ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఖమ్మం లేదా కరీంనగర్ ఒక సీట్ని అయితే బీసీకి కేటాయిస్తారు. సో టోటల్గా 4 టికెట్లను అయితే ఇక్కడ బీసీలకు కేటాయిస్తానని అన్నమాట నిలబెట్టుకుంటానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్న పరిస్థితి ఉంది. ఇక మనం ఇక్కడ బీఆర్ఎస్లో చూసుకున్నట్టయితే అత్యధికంగా బీజేపీ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో దాదాపుగా 6 మంది బీసీలు ఉన్నారు. బీసీలకు మేము పెద్దపేట వేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న బీసీలు ఎవరో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి మనం పద్మారావు గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, అలాగే గాలి అనిల్ కుమార్, తర్వాత క్యామ మల్లేష్, ఇంకా గడ్డం శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కూడాను దాదాపుగా 6 మంది బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అనేది 6 బీసీలకు టికెట్లు కూడా కేటాయించడం కూడా జరిగింది. సో ఇది ఫైనల్గా ఉన్న 17 నియోజకవర్గాల్లో దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు ఖరారు అయిపోయినాయి. బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా ఖరారు చేసింది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ మాత్రమే ఇంకో 3 పార్లమెంట్ సెగ్మెంట్లకు అభ్యర్థులు కేటాయించాల్సి ఉంది. ముఖ్యంగా మనం ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 3 సీట్లలో ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ప్రకటించిన పరిస్థితి అయితే లేదనమాట. సో ఖచ్చితంగా ఇది క్లియర్ కట్గా మీ ముందు ఎవరు గెలుస్తారు, ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి అంటే డ్యామ్ షూర్గా గెలుస్తారు అని కాకుండా ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది క్లియర్ కట్గా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశాను. సో డెఫినెట్లీ వీళ్ళలో ఎవరు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎవరు విన్ అవుతారు అనేది కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా కమెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.